ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. మీకు ఆ సెంట్ ఫ్రెష్ యాడ్ గుర్తుందా? ఇద్దరు మ్యూజిషియన్స్ ఎదురుబోదురుగా కూర్చొని ఫేస్ ఆఫ్ అవుతారు. ప్రస్తుతం మార్కెట్ లో ఇద్దరు మ్యూజిషియన్స్ సంగతి చూస్తే అలానే ఉంది. వాళ్ళెవరో కాదు, మన బక్కోడు అండ్ ఇసాయ్. అదేనండి, అనిరుద్ధ్ అండ్ అభ్యంకర్. ఒకళ్ళని మించి ఒకళ్ళు హిట్స్ ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా వీళ్ళ ఓఎస్టీలే ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు అనిరుద్ధ్ ఒక హిట్ బీజియం ఇస్తే ఒక 2 వీక్స్ తర్వాత అభ్యంకర్ ఇంకోటి ఇచ్చేస్తున్నాడు. ఇంత నెక్ అండ్ నెక్ వెళ్తుంది. అప్పుడే అనిపించింది వీళ్ళిద్దరి మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయని. అందుకే వీళ్ళ మీద ఒక వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. అసలు ఫస్ట్ అనిరుద్ధ్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడో చూద్దాం. అసలు ఇంటర్నెట్ కి వైరల్ కంటెంట్ పరిచయం చేసిందే అనిరుద్ధ్. నాట్ ఈవెన్ జోకింగ్. అప్పుడప్పుడే ఇండియాలో ఇంటర్నెట్ అనేది పెరుగుతున్న టైం అది. అలాంటి టైంలో ఒక 20 ఏళ్ల కుర్రోడు ఒక్క సాంగ్ తో మొత్తం ఇండియాని షేక్ ఆడించడం అంటే మాటలు కాదు. అనిరుద్ధ్ ఎగ్జాక్ట్లీ ఇదే చేశారు. ఇంకా క్రేజీ థింగ్ అంటే ఇది తన ఫస్ట్ సాంగ్ తోనే ఇండియాలో ఫస్ట్ 100 మిలియన్ వ్యూస్ దాటిన వీడియో సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు 100 మిలియన్ అంటే ఈజీ, కాజ్ అందరి దగ్గర ఫోన్స్ వచ్చేసాయి. కానీ అప్పట్లో అసలు జియో కూడా రాలేదు. ఇంకా టోటల్ పాపులేషన్ లో ఇంటర్నెట్ ఉన్నది కేవలం 11% మందికే. కంపారిటివ్లీ ఇప్పుడు ఆ ఫిగర్ ఆల్మోస్ట్ 80% దాకా ఉంటది. ఆ 11% అయినా కూడా ఈ సాంగ్ అంత పాపులర్ అయిందంటే పీపుల్ వర్ విల్లింగ్ టు పే ఫర్ ఇట్ అండ్ వాచ్ మల్టిపుల్ టైమ్స్. దిస్ ఇస్ ద ఇంపాక్ట్ అట్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్. అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఇంతకన్నా పెద్ద డెబ్యూ ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి. కానీ అనిరుద్ధ్ ఒక్క సాంగ్ తోనే ఆగలేదు. 3 ఆల్బమ్ మొత్తం బ్యూటిఫుల్ ఉంటది. ఇప్పటికీ అనిరుద్ధ్ టాప్ 3 ఆల్బమ్స్ లో 3ని పెడతా నేను. అంత క్లాసిక్ ఆల్బమ్ అది. అనిరుద్ధ్ ఏదో వన్ హిట్ వండర్ అవుతాడు అనుకున్నారంతా, కానీ హీ ప్రూవ్డ్ ఎవ్రీ వన్ రాంగ్. ఒకే ఇయర్ లో రఘువరన్ బీటెక్ అండ్ కత్తి మూవీస్ కి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి హిట్ ఫేస్, స్లమ్ ఫేస్ ఉంటాయి. అనిరుద్ధ్ కి అసలు ఆ లో ఫేస్ అనేదే ఇప్పటిదాకా రాలేదు. ప్రతి ఇయర్ కనీసం 2-3 అనిరుద్ధ్ సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ అయ్యేవి. అవ్వడమే కాదు, అసలు అనిరుద్ధ్ మ్యూజిక్ వల్లనే సినిమాలకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ రావడం స్టార్ట్ అయింది. కానీ అనిరుద్ధ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి హెల్ప్ అయిందంటే అది డైరెక్టర్స్ లోకేష్ కనగరాజ్ అండ్ నెల్సన్ తో పడిన మూవీసే. మాస్టర్ తో ఒక క్రేజీ ఆల్బమ్ ఇచ్చిన అనిరుద్ధ్ విక్రమ్ తో ఒక కొత్త పీక్ ని టచ్ చేశారు. ఇన్ఫాక్ట్ అసలు ఒక సినిమాలో ఇన్ని ఓఎస్టీలు ట్రెండ్ అవ్వడం అనేది విక్రమ్ తోనే అయింది అనుకుంటా. ఆ తర్వాత లియో, కూలీ మూవీస్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన జోన్ క్రియేట్ చేసుకున్నారు. నెల్సన్ తో కూడా ఇంచుమించు ఇదే రిపీట్ అవుతుంది. డాక్టర్ మూవీతో సాలిడ్ కొలాబ్ తర్వాత బీస్ట్ అండ్ జైలర్ తో లెవెల్ అప్ అయ్యారు. ఇప్పుడు జైలర్ 2 అండ్ కమల్ అండ్ రజనీ ప్రాజెక్ట్స్ కి వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ అనిరుద్ధ్ ఇచ్చిన ఓఎస్టీలు, బీజిఎంల వల్లే ట్రెండింగ్ లోకి వెళ్ళాయి. అసలు స్టోరీ తెలియకుండా, ఏం తెలియకుండా ఆడియన్స్ కి ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేది మ్యూజిక్ తోనే. అది అనిరుద్ధ్ సాలిడ్ గా ఇస్తున్నారు. ఇక అభ్యంకర్ విషయానికి వస్తే అనిరుద్ధ్ కి తనకి చాలా ప్యారలల్స్ ఉంటాయి. కానీ అనిరుద్ధ్ లా తను మూవీస్ తో స్టార్ట్ చేయలేదు. తనకంటూ ఓన్ పాత్ క్రియేట్ చేసుకున్నారు. ఇండిపెండెంట్ సాంగ్స్ తో ట్రెండ్ అయ్యారు. కచ్చిసరా, ఆశ కూడా, సితిరపుత్రి, పవడమల్లి ఇలా సింగిల్స్ తోనే తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆశ కూడా తర్వాత డైరెక్ట్ గా మూవీస్ కి సైన్ చేయడం స్టార్ట్ చేశారు. అందరూ డౌట్ పడ్డారు. అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఇన్ని మూవీస్ సైన్ చేస్తున్నారు, ఫెయిల్ అవుతాడు అని అన్నారు. వీళ్ళందరినీ సైలెన్స్ చేయడానికి సాయి అభ్యంకర్ కి ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ డూడ్. ఏమన్నా సైలెంట్ చేశాడా డూడ్ తో? అసలు ఈ మధ్య మ్యూజిక్ అనేది 1 మంత్ ట్రెండ్ అవడమే చాలా పెద్ద విషయం. అలాంటిది ఆల్మోస్ట్ 10 మంత్స్ అవుతున్నా కూడా ఇంకా ట్రెండ్ అవుతుంది అంటే మాటలు కాదు. ఫర్గెట్ ద ట్రెండ్, అసలు టోటల్ డామినేషన్. స్పాటిఫై చార్ట్స్ లో చెన్నై సిటీ చార్ట్ చూడండి, టాప్ 10 మొత్తం ఈదర్ డూడ్ ఆర్ కరుపు సాంగ్స్ ఉంటాయి. ఆ రేంజ్ లో డామినేట్ చేశారు అభ్యంకర్. డ్యూడ్ మ్యూజిక్ కి ఫస్ట్ మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయంటే మీరు నమ్ముతారా? కానీ ట్రూ. ఓరం బ్లడ్ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఒక సాంగ్ లో ఏదో 3-4 సాంగ్స్ ఉన్నట్టుంది, అది ఇది అని మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కానీ స్లో పాయిజన్ లా ఎక్కేసింది. ఇన్నాళ్ళైనా వింటూనే ఉన్నారు. అసలు ఓఎస్టీ మొత్తం ఓరం బ్లడ్ డిఫరెంట్ వర్షన్స్ పెట్టాడని ట్రోల్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు పాప్ కల్చర్ ఫెనామినన్ అది. ఎవరి వర్షన్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. చివరికి ఓరం బ్లడ్ నోకియా వర్షన్ కూడా క్రియేట్ చేశారు. కానీ మాస్ ఒక్కటే కాదు, సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మెలడీ అండ్ మెలోడ్రామా కూడా హ్యాండిల్ చేయాలి. డూడ్ తో అది కూడా చేసేశారు. సింగారి సిన్నదానా సాంగ్, మెట్రో ప్రపోజల్ ఓఎస్టీ, అలానే ఇంకా కనుక్కుల్లా సాంగ్ తో సాడ్నెస్, ఇలా మొత్తం ఎమోషన్స్ కవర్ చేశారు. డూడ్ ఓఎస్టీ ఎంత పాపులర్ అంటే నేమ్స్ తో సహా గుర్తు పెట్టుకున్నారు. వరుణ్ బ్లడ్ నాదస్వరం వర్షన్ ని ఎంత మంది మెన్షన్ చేశారో తెలిస్తే షాక్ అవుతారు. ఆ రేంజ్ లో ఇండివిజువల్ ఓఎస్టీస్ ట్రెండ్ అయ్యాయి. కానీ హేటర్స్ కి ఎప్పుడు ఒకటి సరిపోదుగా, ఇంకొకటి అడుగుతారు. అందుకే కరుపుతో ఆ ఆన్సర్ కూడా ఇచ్చేసారు సాయి అభ్యంకర్. సూర్యకి మచ్ నీడెడ్ కంబ్యాక్ హిట్ అవ్వడంలో ఒక మేజర్ రోల్ సాయి ఇచ్చిన మ్యూజిక్. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఓఎస్టీ. కరుపు కూడా వా, వీరప్ప, గాడ్ మోడ్, అగైన్ చూడండి ఇక్కడ కూడా ఓఎస్టీ నేమ్స్ ఫ్లో లో వచ్చేస్తున్నాయి చెప్తుంటే. ఆ రేంజ్ లో ఎక్కేసాయి. ఇప్పుడు
ధనుష్ ది ద వైల్డ్ వన్ అనే థీమ్ ఒక ట్రెండ్ అవుతుంది. కానీ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అంటే అది రాకాయే. ఆల్రెడీ మేక్ వే ఫర్ ద కింగ్ తో ఒక బ్యాంగర్ ఇచ్చేసారు. కానీ అంత పెద్ద స్కేల్ ప్రాజెక్ట్ సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే ఇంకా అభ్యంకర్ ని ఎవరు క్వశ్చన్ కూడా చేయరు. అసలు వీళ్ళ రైవలరీ ఎందుకు స్టార్ట్ అయిందంటే ఇన్ఫాక్ట్ రియల్ లైఫ్ లో రైవలరీ ఏం లేదు. సాయి అభ్యంకర్ ఇస్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ అనిరుద్ అండ్ వైస్ వర్సా. కానీ వీళ్ళ మీద వస్తున్న మీమ్స్ మాత్రం క్రేజీ ఫన్నీ ఉన్నాయి. ఒకళ్ళేమో డాక్టర్ స్ట్రేంజ్ ఫైటింగ్ డాక్టర్ స్ట్రేంజ్ తో ఎడిట్ చేస్తారు, ఇంకొకళ్ళేమో సర్పటాలో ఆ ఛాలెంజ్ సీన్ తో ఎడిట్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు వర్క్ అవుతున్నాయంటే ఇద్దరు పోటా పోటీగా ఇస్తున్నారు ట్యూన్స్. మరి అభ్యంకర్ డూడ్ అండ్ కరుపు పోయేగానే అనిరుద్ ఏమో కూలీ ఇచ్చారు. నెక్స్ట్ కమల్ హాసన్ ఇంటూ రజనీ ఇచ్చారు. రీసెంట్ గా జైలర్ 2 అనౌన్స్మెంట్ ఓఎస్టీ ట్రెండ్ అవుతుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు మంచి కంటెంట్ ఇస్తున్నారు. ఎలాగైనా లిజనర్స్ గా మనకి మాత్రం ఫుల్ మీల్సే. కొంతమంది అనొచ్చు ఇప్పుడే అనిరుద్ ని అభ్యంకర్ ని కంపేర్ చేయలేం, అభ్యంకర్ ఇస్ స్టిల్ న్యూ అని. దట్ ఇస్ ట్రూ. ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా చెప్పాలంటే అనిరుద్ తనకి తాను ఒక యునిక్ థింగ్ క్రియేట్ చేసుకున్నారు. టు ద పాయింట్ దట్ కమర్షియల్ సినిమా బీజిఎం ఎలా కావాలంటే అనిరుద్ ఇచ్చినట్టు కావాలి అనేది ఒక కామన్ థింగ్ అయిపోయింది. అండ్ అనిరుద్ అండ్ అభ్యంకర్ స్టైల్స్ కూడా కొంచెం సిమిలర్ ఉంటాయి. ఇద్దరు ఫ్యూజన్ బాగా చేస్తారు. ఇద్దరు తమిళ్ నాట్ బీట్స్ ని ఎలక్ట్రానిక్ మ్యూజిక్ తో మిక్స్ చేస్తారు. ఇద్దరి మీద ఏఆర్ రెహమాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంతేకాదు వీళ్ళ ఇద్దరికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకున్న బడ్జెట్ లోనే బెస్ట్ క్వాలిటీ మ్యూజిక్ తీసుకొస్తారు. అనిరుద్ ఏమో కొత్త బీట్స్ అండ్ ఆల్ తీసుకొస్తే అభ్యంకర్ ఏమో చాలా లేయర్స్ తీసుకొస్తారు. అభ్యంకర్ సాంగ్స్ యాపిల్ మ్యూజిక్ లాంటి సర్వీస్ లో వింటే అర్థం అవుతుంది తన సాంగ్ లో ఎన్ని లేయర్స్ ఉన్నాయో. ఇది కరెక్ట్ ఏఆర్ రెహమాన్ ఇన్ఫ్లుయెన్స్. అలానే అనిరుద్ సాంగ్స్ ఒక ఫార్మాట్ ఫాలో అవుతాయి. లైక్ యూ కెన్ గెస్ సాంగ్ ఎలా ఎట్లుంటుంది అనేది. అభ్యంకర్ సాంగ్స్ అలా కాదు. అందుకే ఓరూమ్ బ్లడ్ వచ్చినప్పుడు అంతా మిక్స్డ్ వచ్చింది. 3-4 సాంగ్స్ ఒకే దానిలో విన్న ఫీల్ వస్తుంది. బట్ అదే యూనిక్ థింగ్ తన మ్యూజిక్ లో. అందుకే వినే కొద్దీ ఎక్కేస్తున్నాయి. ఇది కూడా ఏఆర్ రెహమాన్ ఇన్ఫ్లుయెన్సే. తన సాంగ్స్ లో కూడా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ప్లస్ నెక్స్ట్ లైన్ ఎలా వెళ్తుందో గెస్ చేయలేం, అంత వర్స్టాలిటీ తీసుకొస్తారు. ఇక్కడ ఇద్దరిలో ఉన్న బ్యూటీ ఏంటంటే అనిరుద్ ఒక టెంప్లెట్ సెట్ చేశారు. అభ్యంకర్ అదే టెంప్లెట్ ని ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అనిరుద్ ది అన్రియల్ కన్సిస్టెన్సీ. ప్రతి ఇయర్ ఏదో ఒక హిట్ ఆల్బమ్ ఇస్తూనే ఉన్నారు. తన ఫస్ట్ ఆల్బమ్ 2012 లో వచ్చింది. అంటే 14 ఇయర్స్ గా కన్సిస్టెంట్ ఉన్నారు. చాలా రేర్ ఫర్ అ మ్యూజిక్ డైరెక్టర్, ఎస్పెషల్లీ ఇలాంటి కాంపిటేటివ్ స్పేస్ లో. అండ్ అది మాత్రమే కాదు, అనిరుద్ తన ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్ తర్వాత మ్యూజిక్ రైట్స్ ఓన్ చేసుకున్న ఆర్టిస్ట్ లో అనిరుద్ ఒకళ్ళు. అలానే అనిరుద్ క్రాక్ చేసిన ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే కాన్సర్ట్స్. ఇండియా లాంటి కంట్రీలో కాన్సర్ట్స్ పుల్ ఆఫ్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ జనాలకి సివిక్ సెన్స్ తక్కువ, రెండు మేనేజ్మెంట్ చెత్తలా ఉంటది. అంత ప్రైస్ పెట్టిపోయినా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ. చివరికి ఏఆర్ రెహమాన్ లాంటోడే సాలిడ్ కాన్సర్ట్స్ ఇవ్వలేకపోయారు. కానీ అనిరుద్ అలా కాదు. కాన్సర్ట్స్ లో మోస్ట్ సక్సెస్ రేట్ అండ్ ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ రేట్ ఉంది తనకే. అభ్యంకర్ ఇస్ స్టిల్ యంగ్, సో అంత పెద్ద స్కేల్ లో కాన్సర్ట్స్ చేయలే. బట్ ఐమ్ షో ఫ్యూచర్ లో అభ్యంకర్ కాన్సర్ట్స్ కూడా క్రేజీ ఉంటాయి. ఎందుకంటే లిటరల్లీ ఒక న్యూ ఇన్స్టాగ్రామ్ జనరేషన్ మొత్తానికి తన మ్యూజిక్ అంతలా ఎక్కేసింది. ఈ వీడియో చేసింది ఎవరు గొప్ప అని చెప్పడానికి కాదు, ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నా కూడా, ఎవరి స్టైల్ వాళ్ళకి ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే సేమ్ లిజనర్స్ ని ఎలా సాటిస్ఫై చేస్తున్నారు అనేది చూపించడానికి మేం చేసిన ఒక ప్రయత్నం అంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.